గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం వెరికోజ్ వెయిన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ కాళ్లల్లో నరాల వాపు అనేది ఎందుకు వస్తుంది, ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది, దీనికి ఆధునిక చికిత్సా పద్ధతులు ఎలా ఉన్నాయి, దీనికి కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలియజేసేందుకు ఎవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల ఉన్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. హలో అండి. సో ఈ కాళ్లల్లో నరాల వాపు అనేది చాలా మందిలో చూస్తుంటాం. ఏది నరాల వాపు, ఏది వెరికోజ్ వెయిన్స్ అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది? రైట్ అండి. సో యాక్చువల్లీ కాళ్ళలో నరాల వాపు అనేది వేరేగా ఇంకోటి ఏం లేదు. దిస్ ఓన్లీ వ్యారికోజ్ వెయిన్స్. ఇప్పుడు మనం చూస్తున్న వాచ్ ఇలా బయటికి కనిపించేవి అన్నీ కూడాను సిరలు ఉబ్బటం, నరాలు వాయువు. నరాలకి సిరలకి తేడా ఎలా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, మన ఇంటికి వచ్చే కరెంట్ కనెక్షన్ నరాలు అయితే మన ఇంటి నుంచి వెళ్ళే డ్రైనేజ్ పైపులు సిరలు. సో కంప్లీట్లీ డిఫరెంట్ సిస్టమ్స్ అనమాట. సో దట్స్ ఎలక్ట్రికల్ సిస్టమ్ నరాలు. సో నరాలు బయటికి వాచ్ కనిపించవు. సో ఆ బయటికి కనిపించి ఇలా ఉబ్బు కనిపించినవన్నీ కూడా వెయిన్స్ అంటే సిరలు. మరి ఎందుకు నరాల గురించి మనం మాట్లాడుతున్నామంటే, చాలామంది దీన్ని మిస్టేక్గా తప్పుగా అర్థం చేసుకొని నరాలని వాళ్ళ కామన్ లాంగ్వేజ్ పార్లెన్స్లో కామన్ లాంగ్వేజ్లో అట్లా మాట్లాడుకుంటుంటారు. నరాలు వాచిపోయి అలా మాట్లాడుకుంటే తప్పలేదు. బట్ ప్రాబ్లం ఏంటి, దానికి నరాల డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం, నరాల సంబంధమైన మందులు తీసుకోవడం, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇది నరాలు కావు, ఈ నరాలు ఉప్పటం కాదు, ఈ నొప్పి నరాల వల్ల కాదు. సో మీ నరాల సంబంధమైన మందులు ఏవి తీసుకున్నా పని చేసేసరి కదా. అనవసరమైన మందులు అధికంగా తీసుకుంటే కిడ్నీలు పాడవటం, ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడతాయి. ఓకే, అంటే వేరేగా అంటే ఏమన్నా ఏదన్నా నరాలు వాచాయంటే అది ఖచ్చితంగా వెరికోజ్ వెయిన్స్. వెరికోజ్ వెయిన్స్ యాక్చువల్లీ మనం వాడాల్సిన పదం సిరలు. పదజాలంతో పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే ఇది వేరే సిస్టమ్, దీనికి వేరే డాక్టర్స్ చూస్తారు. ఈ చూసే డాక్టర్స్ వాస్కులర్ డాక్టర్స్ మాత్రమే చూడాలి అనే అవగాహన రావడం చాలా అవసరం. అండ్ ఇంకొకటి, దీనికి కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందా అండి? అబ్సల్యూట్లీ ఉంటుందండి. సో బేసిక్లీ ఏంటంటే, ఈ వెయిన్స్ ఉబ్బి రక్తం సరిగ్గా పైకి ప్రవహించకుండా కాళ్ళల్లో కొన్ని కవాటాలు చెడిపోవటం వల్ల కాళ్ళల్లో అలా ఉండిపోవడాన్ని వెరికోజ్ వెయిన్స్ ఆర్ వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటారు. దీనికి ఎర్లీ స్టేజ్లో కొంతమందికి సాక్స్లు వేయటం అయితేనేమి, అడ్వాన్స్ స్టేజ్ వస్తే చాలామందికి చిన్న లేజర్ చేయటం అయితేనేమి, ఇంకా లేజర్ కన్నా కొత్త పద్ధతులు వినాసీల్ అన్నీ కూడా వచ్చాయి. ఏ పద్ధతి అయితేనేమి దీన్ని పూర్తిగా క్యూర్ చేయొచ్చు, దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు. మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎర్లీ స్టేజ్లో దీని మీద అటెన్షన్ తీసుకోవాలి. నాకు దురదృష్టవశాత్తు వచ్చే పేషెంట్స్ 30 to 40% కాళ్ళలో పుండ్లు పడిపోయిన తర్వాత వస్తారు, లేదా కాళ్ళు బాగా నల్లబడిపోయిన తర్వాత వస్తారు. అలా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అంత సఫలంగా ఉండదు. 90-95% ఉంటుంది, కానీ అంత పూర్తిగా సఫలీకృతం అవుతుంది. దీనికి తోడు ఇప్పుడు కరెంట్లీ వచ్చిన ఈ కరోనా ప్రాబ్లం వల్ల చాలామంది ఈ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేసేసి ఇళ్లలో కూర్చుంటున్నారు. అలా చేయటం వల్ల ఈ ప్రాబ్లం పెరుగుతుందే కానీ తగ్గదు దాని మట్టుకు అది. బట్ ఇది కొన్ని ప్రొఫెషన్స్ వారికి ఖచ్చితంగా వచ్చే జబ్బు అంటారా ఇదేమైనా? కొన్ని ప్రొఫెషన్స్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ వ్యారికోజ్ వెయిన్స్ అని రావటం అనేది యూజువల్గా ఒక ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటుందండి, ఒక జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉంటుంది. అంటే కొంతమంది జెనెటికలీ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ గెటింగ్ వ్యారికోజ్ వెయిన్స్. కాకపోతే ఆ వచ్చిన వ్యారికోజ్ వెయిన్స్ తీవ్రత మాత్రం కొన్ని ప్రొఫెషన్స్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. నిల్చుకొని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళలో నిల్చొని, లేకపోతే మార్కెటింగ్ పీపుల్, లేదంటే హాస్పిటల్లో నర్సెస్, డాక్టర్స్, మీడియా పీపుల్, సాఫ్ట్వేర్, వీళ్ళందరిలో అంటే కూర్చొని కింద కాలు ఎక్కువ వేలాడేసుకోవటం, ఇట్లాంటివి ఎక్కువగా చేసుకునే వాళ్ళలో మన ఈ వ్యారికోజ్ వెయిన్స్ తీవ్రత పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫార్మేషన్ ఇస్ బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్, కానీ సివియారిటీ పెరగడం మాత్రం నిల్చొని పనులు చేసుకోవటం వల్ల. ఈ రెండింటిలో వ్యత్యాసం మనం ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఆ నిల్చుని ఉద్యోగం మానేస్తే తగ్గిపోతుంది అనుకుంటారు. తగ్గదు. అది ఏమవుతుందంటే దాని తీవ్రత కొంచెం తగ్గుతుంది అంతే, ఎందుకంటే ఆ గ్రాడ్యువల్గా పెరగదు కాబట్టి. రైట్, కాలర్ ఉన్నారండి వెంకటస్వామి తిరుపతి నుంచి. వెంకటస్వామి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి గారు. మాకి షుగర్ 24 years నుంచి షుగర్ ఉంది. అలాగే. కానీ ఈ పెయిన్స్ అనేది కాళ్ళు చేతులు సార్, చిన్న వెయిట్ అంటే 1 kilo వెయిట్ చేతితో ఎత్తి లాగినా కూడా ఆ రోజు ఆ మణికట్టు, ఆ ఏళ్ళు, ఆ చేతులన్నీ నొస్తాయి సార్. అలాగే. సో ఇప్పుడు బేసిక్ ఇక్కడ ఏంటంటే, మీకు షుగర్ ఉంది కాబట్టి మనం వేరే కారణాలు కూడా చూడాలి. ఓన్లీ వ్యారికోజ్ వెయిన్స్ అనే కాదు, అండ్ చేతుల్లో కూడా నొప్పులు అంటున్నారు కాబట్టి. యూజువల్గా వ్యారికోజ్ వెయిన్స్లో చేతుల్లో నొప్పులు రావు. సో మీకు ఏం చేయాలంటే, ఈ షుగర్ సంబంధమైన నర్వ్స్ డ్యామేజ్ ఏమైనా ఉందా అనేసి కొన్ని టెస్టులు చేయాలి. దానిపై పెచ్చు ఈ చిన్న జాయింట్లలో కూడా నొప్పులు అంటున్నారు కాబట్టి ఏమైనా ఆర్థరైటిస్ కూడా ఉందా లేదా చూసుకోవాలి. సో మీరు ఎవరైనా మంచి ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ని కానీ షుగర్ స్పెషలిస్ట్ని కలవండి. మీ దగ్గర లేకపోతే మా హాస్పిటల్కి రండి, మా దగ్గర వేరే స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు చూసి మీకు క్లియర్గా ఐడెంటిఫై చేసి చెప్తారు. సో వెరికోజ్ వెయిన్స్ తీవ్రత ఎక్కువ ఉంటే అది ఆపరేషన్ వరకు వెళ్తుందా, లేకపోతే మెడిసిన్తో క్యూర్ అవ్వాలంటే ఏ స్టేజ్లో మీ దగ్గరకు వస్తే క్యూర్ అయిపోతుంది? రైట్ అండి. నెంబర్ 1 ఏంటంటే, మెడిసిన్స్ పెద్దగా వ్యారికోజ్ వెయిన్స్లో పని చేయవు. ఓకే, సో ఎర్లీ వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నాయి అంటే కాళ్ళలో కొంచెం ఎర్లీగా వ్యారికోజ్ వెయిన్స్ ఉంటే కొంతమందికి సాక్స్లు వేస్తే ఆ వెయిన్స్ నొక్కి పెట్టి రక్త సరఫరాను పెంపొందిస్తాయి. అది కూడా ఆ సాక్స్లు ఓన్లీ ఎర్లీగా ఉన్నప్పుడే పనిచేస్తాయి. అలా కాని పక్షంలో ఏంటంటే,
పూర్తి శస్త్రచికిత్స అవసరం లేదు, చిన్న లేజర్ని ప్రొసీజర్ చేస్తాం. అంటే చిన్న సూది పెట్టి లోపల ఈ వెయిన్స్ని మాత్రం కరిగించేస్తే ఇవి పూర్తిగా తగ్గిపోతాయి. మెడిసిన్స్ వరకు వచ్చామంటే బేసిక్గా డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ ఉంది. దానికి ఏంటంటే 3 to 5% కొంచెం నొప్పులు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంతే, అంతకన్నా పెద్ద లాభం లేదు. అది మించి గవర్నమెంట్ అప్రూవ్డ్ వారికోస్ వెయిన్స్ మెడిసిన్స్ అంటూ ఏమీ లేవు. సో నా దగ్గర పేషెంట్స్ 8 నుంచి 10 మందులు చిట్టా పట్టుకొస్తుంటారు, ఈ మందు అవన్నీ పనికిరావండి. ఆ వారికోస్ వెయిన్స్ ఏ విధంగా కూడా తగ్గించవు. పైపెచ్చు కొంతమంది ఏంటంటే ఆ కాళ్ళు నల్లబట్టని, ఆ కాళ్ళలో వచ్చే పుండ్లకి రకరకాల ఆయింట్మెంట్లు రాస్తారు. ఇన్ఫ్యాక్ట్ అది అస్సలు ప్రిస్క్రైబ్డ్ కాదు, అలాంటివి రాయకూడదు. అలాంటి రాయటం వల్ల ప్రాబ్లం ఇంకా పెరిగిపోతుంది. సో దయచేసి ఇక్కడ ఏమన్నా పాయింట్ నోట్ చేసుకోవాలంటే ఈ షో చూసి అసలు ఎటువంటి ఆయింట్మెంట్లు కూడా కాళ్ళ మీద రాస్తే వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఇంకా ప్రబలిస్తుందే కానీ అది తగ్గిపోయే ఛాన్స్ లేదు. మీరు చెప్పిన కొన్ని ప్రొఫెషన్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నారు. బట్ అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. ఆ కొంతమందికి ఏ రీజన్స్ వల్ల వస్తాయంటారు? ఇంకా వేరే ఫ్యామిలీ హిస్టరీ కానీ లేకపోతే ఇమ్యూనిటీ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా అందులో వర్కౌట్ అవుతాయంటారు ఇది రావడానికి? ప్రిడామినెంట్లీ ఫ్యామిలీ హిస్టరీ అండి. ఇందాక నేను చెప్పినట్టుగా 94% ఆఫ్ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ విల్ ఆల్వేస్ గివ్ సమ్ ఫ్యామిలీ హిస్టరీ. అంటే ఫ్యామిలీకి ఎవరికో ఉండింది, అప్పుడు వాళ్ళు చూడలేదు అని వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఇవ్వడం జరుగుతుంది. సో జెనెటిక్ ప్రిపార్టెన్స్ చాలా ఎక్కువ. ఇది కాకుండా ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒబేసిటీ. లావుగా ఉండి లావుగా ఉన్న వాళ్ళలో వారికోస్ వెయిన్స్ ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే కాళ్ళ మీద బరువు పెరుగుతుంది కాబట్టి రక్తం సరిగా పైకి సరఫరా అవ్వక పంపకం లేకపోవడం వల్ల కాళ్ళలో సెటిల్ అయిపోయి మనం ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చేస్తాం. మూడో విషయం ఏంటంటే ఫీమేల్ సెక్స్లో ఎక్కువగా చూస్తాం. యూజువల్గా వాళ్ళకి 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ అప్పుడు ఆ బేబీ వెయిట్ వల్ల వెయిన్స్ నొక్కుబడి ఆ వాల్స్ కొంతమందికి డిస్ఫంక్షన్ అవుతాయి. అది ఒక 70% నార్మలైజ్ అయిపోతాయి, 30%లో వెరికోస్ వెయిన్స్గా మిగిలిపోతాయి ఆ ప్రెగ్నెన్సీ తర్వాత. సో ఫీమేల్స్లో కూడా మనం ఎక్కువగా చూస్తాం. ఇవి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ స్టాండింగ్ పొజిషన్. బట్ అన్నిటికీ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే జెనెటిక్ ప్రిపాంటరెన్స్. దాన్ని మార్చలేము మనం. కాలర్ ఉన్నారండి, నాగవాణి ఉన్నారు. నాగవాణి గారు మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి. నా పేరు నాగరాణి అండి. నాకు 2 months నుంచి కాస్త లెఫ్ట్ లెగ్ బాగా పెయిన్ వస్తుంది. తొడ మీద నరాలును ఆ మధ్య జాయింట్ లో నరాలు బాగా బ్లూయిష్ అయ్యాయి. షూర్, ఇవి యూజువల్గా ఈ వారికోస్ వెయిన్స్ లక్షణమేనమ్మా. డెఫినెట్గా మీరు ఒక వాస్కులర్ డాక్టర్ని కలవాల్సి వస్తుంది. అది చూసే కాల్ చేస్తాను. అలాగే మీరు ఒక వాస్కులర్ డాక్టర్ని మీరు కలవాల్సి వస్తుంది. సో నేనంటే ఇప్పుడు ఈ శనివారం విజయవాడ, ఈ ఆదివారం వైజాగ్ కూడా వెళ్తూ ఉంటాను. అండ్ మిగిలిన 2 రోజులు హైదరాబాద్లో ఉంటుంది. మా క్లినిక్స్ చెన్నై, బెంగళూరులో కూడా ఉన్నాయి. మీకు ఎక్కడ దగ్గర అనిపిస్తే వచ్చి కలవాలమ్మా. కలిస్తే దీనికి అవసరం ఉంటే స్కాన్ కూడా చేసి క్లియర్గా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి మీకు చెప్పడం జరుగుతుంది. రైట్. అంటే చాలా మందికి ఉన్న ఒక అపోహ, లేజర్ ఇట్లాంటివి అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, మనం వాటిని భరించలేమేమో అని చెప్పి ఇలాగే మీరు అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసి ఇంట్లో కూర్చుంటూ ఉంటారు. నిజంగా అంత ఎక్స్పెన్సివ్ అండి ఈ ట్రీట్మెంట్స్? అసలే కాదండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు మామూలుగా చూసుకుంటే ఏమవుతుందంటే సాధారణంగా హాస్పిటల్స్ ఏం చేస్తాయి అంటే మీకు సర్జరీకి ఒక రేట్ చెప్తారు, మళ్ళీ రూమ్కి ఒకటి అంటారు, మళ్ళీ రూమ్ రెంట్ అంటారు, ఇదంటారు అవంటారు. సో ఇవన్నీ కలిపేసి మేము ఒకటే ప్యాకేజ్ చెప్తాం. సో ఓవరాల్గా చూసారంటే ఎస్, ఆ టికెట్ ఇట్ సెల్ఫ్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా మీకు అన్ని కలుపుకుంటే యాక్చువల్ నంబర్ చాలా తక్కువ ఉంటుంది. ఆ లేజర్ ఎందుకంటే మేము కొన్ని లక్షల లేజర్స్, వేల కొద్ది లేజర్స్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ నంబర్ మీకు అంత కాస్ట్ ఉండదు. బట్ దెర్ ఇస్ ఆల్వేస్ వాట్స్ కాల్డ్ కాస్ట్ అనాలిసిస్. అంటే దీని కాస్ట్ ఏంటి, దిస్ ఆల్సో వాట్స్ కాల్డ్ కాస్ట్ బెనిఫిట్. అంటే ఈ కాస్ట్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సపోజ్ ఈ డిఫరెన్స్ ఒక 10,000 5,000 తేడా ఉందనుకోండి, ఆ డిఫరెన్స్ వల్ల మనకి ఏం బెనిఫిట్, వెంటనే పని చేసుకోవచ్చు. మరి ఇప్పుడు కట్ చేసి ఆపరేషన్ చేస్తే కొంచెం చీపర్ అవ్వచ్చు, కానీ వాళ్ళు 20 రోజులు పని చేయలేరు. మరి పనికి వెళ్ళలేకపోయిన దానికి ఏమన్నా ప్రైస్ ఉందా, ఒక రేట్ ఉందా, ఆలోచించాలి. కట్ చేస్తే 10,000 చీప్ ఉండొచ్చు, కానీ ఈ వెరికోస్ మళ్ళీ వచ్చేసే అవకాశం 50%. సో మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ రెండోసారి ఫీజు కట్టించుకొని ఆపరేషన్ చేయడానికి దానికి రేట్ కట్టామా. మూడోది, మేము మా ఫ్యామిలీ అందరూ వచ్చి వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి కట్ చేస్తే. వేరేజ్ ఈ లేజర్ చేస్తే 15 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. దానికి ఏమైనా వెల కట్టొచ్చా? సో వెల కట్టడం అనేది ఒక ప్రైస్కి ఒక్కటే కాదు, మన కన్వీనియన్స్కి, మన హెల్త్కి, మన ఆరోగ్యానికి అన్నిటికీ ఒక వెల ఉంటుంది. ఆ వెల అంది కలుపుకొని క్యాల్కులేట్ చేయండి. అప్పుడు ఒక ఎక్సెల్ షీట్లో వేస్తే మీకు నిజంగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్? సో ఇది ఇంపార్టెంట్, అంటే ఇది ప్రాబ్లీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏవిఎస్ హాస్పిటల్కి ఈరోజు కనీసం రోజుకి 40 టెలికన్సల్ట్స్ వస్తున్నాయి. అంటే అందరూ వాట్సాప్లో పెడుతున్నారు, చూస్తున్నాం, వాళ్ళు హెల్ప్ చేస్తున్నాం. ఫైనల్గా మాత్రం ఈ లేజర్ చేయాలంటే అది ఒక ఫిజికల్ కనెక్షన్, అంటే మనం టచ్ చేసి లేజర్ చేస్తేనే అవుతుంది. అది వాట్సాప్లోనో లేదా ఫోన్లో మాత్రం జరగదు. అలాగా జరగని పక్షంలో డెఫినెట్గా ఏంటంటే అశ్రద్ధ అవుతుంది, లేట్ అవుతుంది, కాంప్లికేషన్స్ గురవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 కాంప్లికేషన్ ఏంటంటే ఈ ఉబ్బిన సిరల్లో క్లాట్స్ లాగా ఏర్పడతాయి. క్లాట్స్ లాగా ఏర్పడే గుండెకి పాకి గుండె బ్లాక్ చేస్తాయి. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అలా అయితే అది ప్రాణాంతకం అవ్వచ్చు.
రెండోది ఈ క్లాట్స్ అలా కాళ్ళలో ఉండిపోవడం వల్ల కాళ్ళు నల్లబడిపోయి కాళ్ళలో పుళ్ళు పడతాయి, లేకపోతే కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ గురవుతాయి. కాళ్ళల్లో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్ని సెల్యులైటిస్ అంటారు. సెల్యులైటిస్ కనుక ఎక్కువగా వస్తే అది ప్రాణాంతకం అవ్వచ్చు, ఎందుకంటే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి సెప్టిక్ అవ్వచ్చు. మూడోది ఏంటంటే కాళ్ళలో సడన్గా బర్స్ట్ అయ్యి బ్లీడ్ అవుతుంటుంది. ఆ ఉబ్బిన వెయిన్స్లో బ్లడ్ హై ప్రెషర్లో ఉంటుంది కాబట్టి బ్లీడ్ అవుతుంది. ఇలా కాకుండా వదిలేస్తే ఇది కాళ్ళు బాగా వాచిపోయి ఊళ్ళలో ఏనుకాళ్ళు అంటారు కదా, అదంతా కూడా ఎక్కువగా వారికోస్ వెయిన్స్ పరిణామమే. సో ఈ లింఫెడిమా అంటాము, ఫైలేరియా అంటాము, అవి యూజువల్గా దోమకాటు వల్ల కాదు ఈ రోజుల్లో, అది యాక్చువల్గా వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది వచ్చిన బోధకాలు అంటారు అదేనా? అది ఎక్కువగా చిన్నప్పుడు అంత దోమ కాటు వల్ల అని చెప్తుంటారు. సో దోమకాటు వల్ల 20% ఉండేది, అది కూడా ఇప్పుడు ఆ దోమలు లేవు. ఇప్పుడు దాన్ని బాగా ఆ పర్టికులర్ ఇరాడికేట్ ఎక్కువగా అయిపోయినాయి. ఇప్పటికే ఎక్కువగా వచ్చే ఫైలేరియాసిస్ అనేది అంటే దోమకాటు అనుకునేది యాక్చువల్గా వారికోస్ వెయిన్స్ కానీ వాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చేది. సో ఇవన్నీ కూడా పరిణామాలే. ఇక్కడ పాయింట్ టు రిమెంబర్ ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల చాలామందికి ఉన్న అంటే అపోహ ఏంటంటే నా వ్యాధికి బయటకు వెళ్తే పోలీసులు కొడతారు, లోపలికి వచ్చి కూర్చోమంటారు, వెళ్ళకూడదు, పాస్ ఇవ్వరు, అలా ఏం లేదండి. ఏ గవర్నమెంటు ఎవ్వరు కూడా ఇన్ ద గుడ్ కాన్షియన్స్ కెన్ నెవర్ సే అంటే మనం మనస్ఫూర్తిగా మీకు జబ్బుకు ట్రీట్మెంట్ తీసుకోకూడదు అని ఎవరు కూడా కాన్షియస్గా చెప్పకూడదు, చెప్పలేరు. సో మీరు రావాలి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి. డెఫినెట్గా మా పరంగా వాట్సాప్లో కన్సల్టేషన్స్ ఇస్తాం, మా పరంగా డాక్టర్ నేను ఎంతోమందికి రోజుకి 30-40 మందికి వాట్సాప్లో కన్సల్ట్ చేస్తున్నాం. కానీ ఫైనల్గా ట్రీట్మెంట్ జరగడం చాలా అవసరం, అది వస్తేనే జరుగుతుంది. ఏ విధంగా హెల్ప్ కావాలంటే చేస్తున్నాం. మేము లెటర్ రాస్తే ఎంతోమందికి డిస్ట్రిక్ట్ అథారిటీస్ గవర్నమెంట్స్ వాళ్ళు పాస్లు ఇస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్ తెలంగాణ రావడానికి పాస్ కూడా అవసరం లేదు, ట్రీట్మెంట్ తీసుకొని సేమ్ డే వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎటువంటి క్వారంటైన్ కూడా లేదు. సో బట్ చేస్తేనే ఇవి తగ్గుతాయి. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా పరిణామాలు గురవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఓపీ ఇప్పుడు ఇవాళ 20 మంది చూస్తే 16 మందికి కాలు సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆపరేషన్ ఇవాళ చేయకుండా వాళ్ళకి ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టి పంపించాల్సి వచ్చింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రాబ్లమ్ని 4-5 నెలలుగా వదిలేశారు. వదిలేయటం వల్ల యాక్చువల్ ప్రాబ్లం వదిలేయండి, దాని మీద చర్మం ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోవటం వల్ల అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి కౌంట్లు పెరిగిపోతున్నాయి. సో అలా పెరిగిపోయి అలాంటి సెప్సిస్ ఏదైనా వస్తే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇంకా కష్టం అవుతుంది. అందుకని దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకోవాలి, తొందరగా వచ్చి డాక్టర్ చూపించాలి. అండ్ హెల్త్ కేర్ రీజన్స్కి మనం కోవిడ్కి భయపడి ఆగిపోతే పనులు కుదరవు. అండ్ డెఫినెట్గా అటెన్షన్ తీసుకోవాలి. ఈ వెరికోస్ వెయిన్స్ స్టేజెస్ ఎట్లా ఉంటాయండి, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అసలు ఇది? రైట్ అండి. సో ఎర్లీ స్టేజ్లో అంటే ఫస్ట్ స్టేజ్లో వారికోస్ వెయిన్స్లో ఏంటంటే వెయిన్స్ ఉబ్బి ఉంటాయి, చిన్న చిన్న వెయిన్స్లా కనిపిస్తాయి. కానీ మనం చూసామంటే ఎవరైనా చూసి వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవాలంటే దాని వెయిన్ డయామీటర్ 3 millimeters కన్నా తక్కువ ఉంటేనే ఫస్ట్ స్టేజ్ అవుతుంది. అది దాటిపోతే కాదు. చాలామంది లావ్ వెయిన్స్ పెట్టుకొని నేను ఫస్ట్ స్టేజ్లో ఉన్నాను వాళ్ళు అనుకుంటే సరిపోదు, దాన్ని సరైన స్కానింగ్ చేసి నిర్ధారించాలి. నెంబర్ 2 ఏంటంటే సెకండ్ స్టేజ్కి వచ్చినప్పటికి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. కాళ్ళ నొప్పులు, కాళ్ళ కలర్ మారటము, కాళ్ళు వాచడము, సాయంకాలం అయితే కాళ్ళు పడితే బెటర్ అనిపించడం జరుగుతాయి. నెంబర్ 3 థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి అంటే మోకాలు కింద భాగం నల్లబడుతూ ఉంటుంది, కాళ్ళంతా కూడా అంటే బ్లాక్ కలర్ వచ్చి కొంచెం చాలామందికి ఈ స్టేజ్లో నొప్పులు ఉంటాయి. అండ్ మోకాలు కింద భాగం నల్లబడ్డం అనేది ప్యూర్లీ వాస్కులర్ ప్రాబ్లం, ఇది చర్మ సమస్య కాదు. అది చర్మం అట్లా రియాక్ట్ అవుతుంది రక్త సరఫరా సరిగా లేకపోవటం వల్ల. సో దానికి చర్మం ఆయింట్మెంట్లు, చాలామంది థర్డ్ స్టేజ్లో చర్మం ఆయింట్మెంట్లు పెట్టుకుంటారు, ఇది టోటల్ వేస్ట్. దానిలో స్టిరాయిడ్స్ ఉంటాయి, ఆ స్టిరాయిడ్స్ వల్ల ఇంకా రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఇంకా ఇన్ఫెక్షన్స్ ఇంకా లోన్ అవుతారు. లాస్ట్ స్టేజ్లో పుళ్ళు పట్టడం కానీ లేకపోతే క్లాట్స్ వచ్చి గుండెకి పాకడం కానీ జరుగుతాయి. అంటే ఏమవుతుందంటే కాళ్ళు అల్సర్స్ వస్తాయి, ఎందుకంటే కాళ్ళ లోపల ప్రెషర్ పెరిగి ఆ స్కిన్ కొట్టేస్తుంది. దానికి బయట నుంచి స్కిన్ వేయటం కానీ దానికి మళ్ళీ మరికొన్ని ఆయింట్మెంట్లు కానీ రాస్తే ఇది అసలు బయట నుంచి వచ్చిన ప్రాబ్లం కానే కాదు, లోపల రక్త సరఫరా వ్యవస్థ పూర్తిగా చెడిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. కాబట్టి ఆ లోపల బాగు చేస్తేనే ఆ సిస్టమ్ అంతా బాగోయి ఆ వూండ్స్ హీల్ అవుతాయి. అండ్ చాలామంది స్టాకిన్స్ వేసుకుంటూ ఉంటారు, అది ఏ స్టేజ్ వరకు స్టాకిన్స్తో వాళ్ళు సరిపెట్టుకోవచ్చు? అబ్సల్యూట్లీ స్టాకింగ్స్ ఫస్ట్ స్టేజ్లో మాత్రమే కొంతవరకు పనిచేస్తాయి. అంటే వెయిన్స్ ఉబ్బి కొంచెం కనిపించినప్పుడు సాక్స్లు పొద్దున్న నుంచి రాత్రి దాకా, అంటే పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా వేసుకోవాలి. ఆ సాక్స్లు వారి సైజు కొలిసి మాత్రమే ఇవ్వాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, సాక్స్లు వేసుకుంటే ఏ రోజు వేసుకుంటే ఆ రోజు కంట్రోల్ అవుతాయి మాత్రమే. సాక్స్లు వేసుకోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ క్యూర్ అవ్వవు. నాకు చాలామంది పేషెంట్స్ వచ్చి చెప్తారు, నేను 2 వారాలు వేసుకున్నాను తగ్గలేదు, 6 వారాలు, 2 వారాలు కాదండి 25 ఏళ్ళు వేసుకున్నా కూడా తగ్గవు, కంట్రోల్ అవుతాయి. సో వారికోస్ వెయిన్స్లో సాక్స్ ఇస్ ఏ కంట్రోలింగ్ థింగ్, ఇట్స్ నాట్ ఎ క్యూరేటివ్ థింగ్. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోవచ్చా? సో ఇప్పుడు చేసే కృత్రిమ చికిత్స అంటే వారికోస్ వెయిన్స్కి మనం చేసే లేజర్ ఎబ్లేషన్ ఎలాంటి వాళ్ళని చేసుకోవచ్చు అండి. బీపీ షుగర్కి ఎటువంటి వ్యత్యాసం లేదు. స్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఏ కారణంగా కాళ్ళలో పుళ్ళు ఏర్పడడం స్టార్ట్ అయ్యి, మనం లాస్ట్ స్టేజ్లో పుళ్ళు అని చెప్పుకున్నాం కదా ఇందాక, ఆ పుళ్ళు ఏర్పడడం స్టార్ట్ అయితే ఇంకా ట్రీట్మెంట్ చాలా కష్టమవుతుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ మల్టీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చి ఈ షుగర్ వల్ల ఇంకా ప్రబలిపోతాయి.
అందుకని మనం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకా తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా అవసరం. ఇది కాకుండా బీపీకి ఎటువంటి సంబంధం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్గా ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగని బీపీ కూడా కంట్రోల్ పెట్టుకోవడం చాలా అవసరం. బట్ ఓవరాల్గా వాస్కులర్ కొత్తగా చేసే కృత్రిమ వాస్కులర్ ప్రొసీజర్స్కి బీపీకి ఎటువంటి సంబంధం కూడా లేదు. దీనికి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా? ఈ ఏజ్ వాళ్ళలో ఎక్కువ వస్తుంది, లేకపోతే ఈ ఏజ్ వాళ్ళకి పెద్దగా రాకపోవచ్చు, పిల్లలకు రాకపోవచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయా? రైట్ అండి. సో ఏజ్ ఫ్యాక్టర్ వైజ్ చూసామంటే ఆల్ ఏజెస్లో మనం చూస్తాం. ఎస్, పిల్లల్లో ఏంటంటే మనం వెరికోజ్ కానీ వెయిన్స్ ఉబ్బినట్టు కనిపిస్తే వేరే రకాల ప్రాబ్లమ్స్ సస్పెక్ట్ చేయాలి. పుట్టుకతో కొన్ని ట్యూమర్స్ లాగా వస్తాయి, ఏవిఎమ్స్ అంటాం, ఆర్టీరియల్ వీనస్ మాల్ఫార్మేషన్ అంటాం. అది కాని కేసెస్ అన్నింటిలో కూడా వెరికోజ్ చూడొచ్చు. అంటే 14 years అప్రాక్సిమేట్లీ యంగ్ అడల్ట్స్ అంటాం. అక్కడ నుంచి మనము వెరికోజ్ వెయిన్స్ చూస్తూ ఉంటాం. అండ్ ద ఓల్డెస్ట్ పేషెంట్ 96 years అండ్ ఇస్ హేల్ అండ్ హార్టీ, ఆపరేట్ కూడా చేసాం. సో ఏజ్ అనేది ఏమీ ప్రిడిక్షన్ లేదు. యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టుగా 30 to 50 years విమెన్లో మనం ఎక్కువగా చూస్తాం. సో 60% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ బిట్వీన్ 30 to 50 years ఏజ్ గ్రూప్ ఇన్ విమెన్. అది ఎక్కువగా మనం చూసే ఏజ్ గ్రూప్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనమాట. ఇక్కడ గమనించాల్సింది అంటే చాలామంది నాకు ఏజ్ ఎక్కువగా డాక్టర్ గారు ఈ వయసుకి ఇది అవసరమా అని అడుగుతుంటారు. ఆ అవసరమా లేదా అనేది మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. వై విమెన్లోనే ఎందుకు వస్తుంది? సో విమెన్లో 2 reasons అండి. ఒకటి ఏంటంటే ఈ వెయిన్స్లో ఈ వెయిన్ ఉబ్బిన సిరల్లో కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి. వాటికి డెఫినెట్గా కొంత హార్మోన్ సెన్సిటివిటీ ఉంటుంది. సో అందువల్ల ఎక్కువగా లేడీస్లో ఉబ్బుతాయి. ఎస్ట్రోజన్ డిపెండెంట్ రిసెప్టార్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా ఈ సెంట్రల్ వెయిన్స్ అంటే పెద్ద వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి నొక్కుపడిపోవడం వల్ల ఆ బ్లడ్ సరిగ్గా పైకి ప్రవహించకుండా కిందకు వస్తుంది. కిందకు వచ్చి అలాగ ఉండిపోతుంది 30%లో. సో ప్రెగ్నెన్సీ అయినాక 70% నార్మల్ అయిపోతారు, 30% ఉండిపోతాయి. సో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత చాలా ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ లేడీస్లో చూడటం జరుగుతుంది. అండ్ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? వాళ్ళ డైలీ రొటీన్ ఎలా మెయింటైన్ చేయాలి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు? రైట్ అండి, ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ గురించి అడుగుతుంటారు. రిమెంబర్ లైఫ్ స్టైల్ ఇస్ ఫర్ 2 reasons. ఒకటి, ఈ వెయిన్స్ ఈ లైఫ్ స్టైల్ వల్ల తగ్గుతాయా లేదా. సో మీరు ఏం చేసినా కూడా ఆల్రెడీ ఫామ్ అయిన వారికోస్ వెయిన్స్ ఏ లైఫ్ స్టైల్ వల్ల కూడా తగ్గవు. కాకపోతే కొత్తగా వచ్చే వారికోస్ వెయిన్స్ వచ్చే తీవ్రత మాత్రం మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్రీక్వెంట్ యాక్టివిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీడియా ఇలా ఎవరైనా ఎక్కువ కూర్చొని జాబ్ చేసుకునే వాళ్ళు ప్రతి అరగంటకు ఒకసారి లేచి 5-10 minutes నడుస్తూ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో వాకింగ్ ఇంటర్వ్యూస్ అట్లా అంటున్నారు అనమాట. ఈవెన్ ఇంటర్వ్యూస్ కూడా వాకింగ్ నడుచుకుంటూ చేయాలని చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కీప్ మూవింగ్. ఈ పిక్క భాగం ఎంత కదిపితే అంత బెటరు. రెండోది ఏంటంటే ఒబేసిటీ కంట్రోల్ అండి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. నాకు వచ్చే చాలామంది పేషెంట్స్ చాలా లావుగా ఉంటారు. సో మనం లేజర్ చేయక ముందు కూడా వాళ్ళకి చెప్తాం, మీరు లేజర్ చేయించుకుంటున్నారు కానీ మీరు వెయిట్ కూడా తగ్గాలి తర్వాత చెప్తాం. వాళ్ళందరూ అంటే మీరు వెయిన్స్ పని చేసుకోండి, నా లావు నేను చూసుకుంటానంటారు. అవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఎందుకంటే మనం ఈ భాగంలో బాగా బరువు ఎక్కువ ఉండి వెయిట్ ఎక్కువ ఉంటే వెయిన్స్ ప్రెస్ అయ్యి బ్లడ్ పైకి వెళ్ళకుండా మళ్ళీ కిందకు వస్తుంది. సో ఇది క్లియర్లీ ఇంటర్ రిలేటెడ్. సో ఒబీస్ పేషెంట్స్లో నార్మల్గా మనం 16% పీపుల్కి వారికోస్ చూస్తాము. ఒబీస్ పేషెంట్స్లో 35% పీపుల్కి వారికోస్ వెయిన్స్ అండ్ స్టేసిస్ చేంజెస్ చూస్తాం. సో ఒబిసిటీ కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కూడా వారికోస్ వెయిన్స్ కంట్రోల్ అవ్వాలంటే ఒబిసిటీ తగ్గిస్తేనే కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ కాలర్ ఖాజా ఉన్నారు. ఖాజా మాట్లాడండి. హలో చెప్పండి. హలో నమస్తే అండి. చెప్పండి. మా హస్బెండ్కి కాళ్ళు అలాగే వాస్తున్నాయండి. అలాగే అది 10 years నుంచి ఉందండి. అలాగే మేము స్కిన్ అనుకొని స్కిన్ డాక్టర్ దగ్గర చాలా సార్లు చూపించామండి సార్. అవును, అయినా తగ్గలేదు. ఇప్పుడు మేము ఇప్పుడు మీ ఇది చూసి ఇప్పుడు చేసామన్నమాట. మీరే కాదమ్మా, మీరే కాదు, చాలా మంది అలా కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ దురదృష్టవశాత్తు ఆ డాక్టర్స్ కూడా ఇది పూర్తిగా స్కిన్ ప్రాబ్లం కాదు, దీన్ని వాస్కులర్ కూడా కలవాలి అని చెప్పడం కూడా కొన్నిసార్లు వాళ్ళు మిస్ అవుతారు. నా దగ్గరకు మొన్న ఎప్పుడో 26 ఏళ్ళుగా స్కిన్ డాక్టర్ చూపిస్తున్న పేషెంట్ వచ్చారు. సో మీరు 10 ఏళ్ళు ఇంకా తక్కువ అని చెప్పుకోవాలి. బట్ డెఫినెట్గా ఇది వాస్కులర్ ప్రాబ్లం. మీరు ఎన్ని స్కిన్ ఆయింట్మెంట్లు పెట్టినా ఏం స్కిన్ చేంజెస్ చేసినా ఇది తగ్గదు. దీనికి వాస్కులర్ డాక్టర్ మాత్రమే ట్రీట్ చేయాలి. ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి అమ్మా. కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, వచ్చి కలిసొచ్చు. మా దగ్గర వెరికోస్ వెయిన్స్కి ఎవిస్ హాస్పిటల్ హైదరాబాద్లో వచ్చే ప్రతి పేషెంట్కి మేము స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. సో మీరు ఏమి ఆ స్కానింగ్ ఎంత ఖర్చులు అవుతాయని మేమేం వరి అవ్వకండి. చాలామంది సిటీకి వస్తే ఈ స్కానింగ్ అంతా మళ్ళీ ఖర్చులు వస్తారని భయపడతారు. సో చూసుకున్నాక ఐడెంటిఫై చేసి చెప్తాం. అండ్ ఎవిస్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి? మీ దగ్గర ఇంకా ఏమేం ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? రైట్ అండి. సో మా మెయిన్ స్పెషాలిటీ ఇప్పుడు ఈ టైంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఎట్లాంటి ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ కూడా మైండ్లో పెట్టుకోకుండా దీన్ని మా హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్కి కన్వర్ట్ చేయలేదు. సో మా దగ్గర ఎటువంటి కోవిడ్ పేషెంట్స్ రారు.
సో ఈ కోవిడ్ వల్ల భయపడి ఎవరైతే రాకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి భయం లేదు. ఫీవర్ స్క్రీనింగ్ చేస్తున్నాము, పీపీ కిట్స్ వేసుకుంటున్నాము. మా సొంత స్టాఫ్కి వారంకి ఒకసారి చొప్పున అందరికీ మనం థ్రోట్ స్వాబ్ చేసి టెస్టులు చేస్తున్నాం. సో ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళ ఇంటికి పంపిద్దామని, లక్కీగా ఎవరు రాలేదు. సో ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఈ జాగ్రత్తలు పడుతున్నామంటే మమ్మల్ని నమ్ముకొని కొన్ని రాష్ట్రాల నుంచి, ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ సర్జరీస్ ఏవిస్ హాస్పిటల్ జరుగుతాయి ఈరోజు. సో మమ్మల్ని నమ్ముకొని కొన్ని రాష్ట్రాల నుంచి, వేరే ఊర్ల నుంచి, బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ నమ్మకంతో మేము దీన్ని కోవిడ్ హాస్పిటల్ కన్వర్ట్ చేయలేదు. ఈవెన్ దో మీరు తెలిసినట్టుగా ప్రెస్లో చూస్తున్నట్టుగా కోవిడ్ హాస్పిటల్స్ చాలా విపరీతంగా ఫైనాన్షియలీ చాలా బెనిఫిట్ ఉన్నా కూడా. సో మా మెయిన్ స్పెషాలిటీ అదండి. వీ హెవ్ రిమైన్డ్ వెరీ ఫోకస్డ్ ఆన్ అవర్ వాస్కులర్ కేర్. ఈ వాస్కులర్ కేర్లో బెస్ట్ ఎక్విప్మెంట్, బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఏవిస్ హాస్పిటల్ చూస్ చేసుకోవడం బెస్ట్. సో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక, లేజర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీ దగ్గరికి రావాల్సి వస్తుందా? వాళ్ళకి ఎట్లా ఫాలోఅప్ ఉంటుందా? రైట్ అండి, ఈ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ టీవీ షోలో ప్రొసీజర్ చేసుకొని అరగంటలో వెళ్ళిపోవచ్చు అని చెప్తే దానికి అర్థం ఏంటంటే మీరు ఎలా వచ్చారో అలాగే అరగంటలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రొసీజర్ చాలా చిన్న ప్రొసీజర్ లేజర్. కానీ మీరు ఎన్నిసార్లు మళ్ళీ వెనక్కి వచ్చి డాక్టర్ని కలవాలా అనేది మీ స్టేజ్ బట్టి ఉంటుంది. సపోజ్ మీరు ఎర్లీ వారికోస్ వచ్చారనుకోండి, ఒకసారి వచ్చి 10 days ఒకసారి వచ్చి కలిసి సరిపోతుంది. ఈవెన్ ఫోన్ కన్సల్ట్ కూడా సరిపోతుంది. సపోజ్ కాళ్ళలో పుండు పడిన తర్వాత వచ్చారనుకోండి, లేదా కాళ్ళు బాగా నల్లగైనకు వచ్చారనుకోండి, కనీసం 3 నెలలు 10 రోజులకు ఒకసారి చొప్పున రావాలి. ఎందుకంటే మీరు వచ్చిన మొదటి స్టేజ్ అలాంటిది కాబట్టి. సో ఆ లోపల అవన్నీ రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది. సో కాళ్ళు పుండు పడిందంటే కనీసం 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రమే కాళ్ళు పుండు పడ్డం కానీ నల్లబడ్డం కానీ జరుగుతాయి. సో దానికి రిపేర్ అవ్వడానికి కూడా మనం కనీసం 1 to 3 months మనకు పడుతుంది. సో ఆ ఎన్నిసార్లు వెనక్కి వచ్చిపోవాలి, మనం ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ వెయిన్స్ వస్తే మళ్ళీ స్కాన్ చేసి చూస్తామా మళ్ళీ, ఇవన్నీ కూడాను మీరు వచ్చిన స్టేజ్ బట్టి వ్యత్యాసం ఉంటుంది. చాలామందికి ఎర్లీ కేసెస్కి మేము అసలు మళ్ళీ 1 week తర్వాత కూడా మళ్ళీ చూడము. వాళ్ళ ఇంటి నుంచే ఫోన్ చేసి మాకంతా బాగుందని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనలీ ఏవిస్ హాస్పిటల్స్ చేసే సామాజిక కార్యక్రమాల గురించి చెప్తారా? యా, సో ఏవిస్ హాస్పిటల్స్ ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేస్తామంటే వర్చువల్లీ యూ కాన్ కంప్లీట్లీ ఆన్లైన్. సో మాకు వచ్చే పేషెంట్స్ ఎవరెవరైతే ఏ ఊళ్ళ నుంచి ఫోన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వాట్సాప్ కన్సల్టేషన్ మేము ఫ్రీగా చేస్తున్నాం. ఇది కాకుండా విలేజ్ క్యాంప్స్ చేస్తున్నాం. అండ్ నేను ఇప్పుడు అందరికీ ట్రావెలింగ్ కష్టంగా ఉంది, సిటీస్కి రావడం కష్టంగా ఉందని చెప్పేసి మేము వీక్ ఒకసారి విజయవాడ, వైజాగ్ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని అన్ని పీపీ కిట్స్ వేసుకొని మా టీమ్స్ విజిట్ చేస్తున్నాం. ఎందుకంటే అందరూ ఈ ప్రాబ్లం వదిలేసి నెగ్లెక్ట్ చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ బస్సెస్ ఏమి లేకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి విజయవాడ, వైజాగ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.